హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. సో మీరు చూసారు కదా బికాస్ D15i యొక్క ఓవర్వ్యూ అయితే. నేనైతే ఆ బండిని కొందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే బికాస్ హితికా మోటార్స్ గుంటూరులో అయితే ఉన్నాను. ఇక్కడ మనతో పాటు హర్ష గారు ఉన్నారు. యాక్చువల్లీ ఈయన విజయవాడ గుంటూరు చూసుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. వై బికాస్? ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఏథర్ కస్టమర్ని, సో నాకు ఆ ఏథర్ క్వాలిటీ తెలుసు. సో ఇప్పుడు వై బికాస్, నేను బికాస్ ఎందుకు తీసుకోవాలని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సార్ ఇప్పుడు వై బికాస్, అసలు బికాస్ ఎందుకు తీసుకోవాలి? సో బికాస్ వచ్చేపాటికి మీకు బ్యాక్గ్రౌండ్ కంపెనీ వచ్చి ఆర్ఆర్ కేబుల్స్ అండి. సో దే ఆర్ ఇంటూ ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిన్స్ 1986. అండ్ మేము ఒకటి ప్రౌడ్గా చెప్పగలం ఏంటంటే ఏథర్లో కూడా ఆర్ఆర్ వాళ్ళది ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇట్ మైట్ బి వైరింగ్, ఇట్ మైట్ బి వైరింగ్ హార్నెస్, ఇట్ మైట్ బి మోటార్లో ప్రోడక్ట్ కానీ మోటార్లో కేబులింగ్ కానీ, ఇట్లా ఏదో ప్రోడక్ట్ మా దగ్గర నుంచి వెళ్ళింది. సో దట్స్ వై యూ హ్యావ్ టు ట్రస్ట్ ద బ్రాండ్. సో ఆర్ఆర్ కేబుల్స్ అంటే మనకి అక్షయ్ కుమార్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, అదే కదా సార్? అవునండి. సో ఇప్పుడు ఆర్ఆర్ కేబుల్ వాళ్ళ నుంచి వచ్చింది బికాస్. అవునండి, వాళ్ళ ఓన్ బ్రాండ్. సో వై బికాస్ అనే పేరు సెపరేట్గా ఎందుకు పెట్టుకున్నారు? ఆర్ఆర్ కేబుల్స్, ఆర్ఆర్ మోటార్స్ అని పెట్టుకుంటే బాగిలేదు కదా? అలా అని కాదు, దే వాంట్ టు షో టు ద ఇండస్ట్రీ, లేదా జనాలకి చెప్పాల్సింది ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. అండ్ బికాస్ అనేది కొంచెం టెక్నికల్గా పెట్టారు ఇది. ఓకే. సి బి అంటే ఇండియన్, భారత్ అని చెప్పి. గాస్ అంటే దే సే ఇట్ యాజ్ ఎ గాస్ లా. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఫిజిక్స్. సో దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి, దాన్ని బేస్ చేసుకొని అక్కడ గాస్లో వాడతారు కదా, ఆ గాస్లాని ఫేస్ చేసుకొని పెట్టారు ఇది బి గాస్ అని. సో దే హ్యావ్ చేంజ్ ద బ్రాండ్ నేమ్. అంటే బికాస్ అంటే కొంచెం జనాలు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంటే జనరల్గా నాకు అనిపించింది ఏంటంటే బికాస్ అనే పేరు రాగానే మేడ్ ఇన్ చైనా వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారేమో అనిపించింది. లేదు సార్, ఇట్స్ ప్యూర్లీ ఇండియన్ అండి, 100% ఇండియన్ మేడ్. మీకు వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఇట్ ఈస్ 100% మేడ్ ఇన్ ఇండియా. అందుకే మా దగ్గర మోడల్స్ ఎక్కువ ఉండవు, 2 మోడల్స్ ఉన్నాయి. బికాస్ వీ డూ ఏ లాట్ ఆఫ్ R&D. ఒక ప్రోడక్ట్ వదిలే ముందు, ఇప్పుడు ఏతర్ ఎలా అయితే 2013 నుంచి చేసిందో, మా కంపెనీ స్టార్ట్ అయింది 2018-19 నుంచి పేపర్ మీద. అండ్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ బ్రాండ్ ఇన్ 2020, కోవిడ్ ముందు కరెక్ట్గా. అప్పుడు అంతా R&D 2 years 3 years R&D చేసిన తర్వాత మనం ఒక బండి లాంచ్ చేసాం. అంటే మీరు అసలు ఎలక్ట్రానిక్స్లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? అసలు ఆర్ఆర్ కేబుల్ ఎప్పటి నుంచి ఉందా ఎలక్ట్రానిక్స్లో? సో ఆర్ఆర్ కేబుల్స్ అనేది ఆర్ఆర్ శ్రామిక్తో స్టార్ట్ అయిందండి 1986లో. ఓకే, అప్పటికి నేను మీరు ఇంకా పుట్టలేదు. మనం పుట్టలేదు సార్, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. సో ఆర్ఆర్ శ్రామిక్తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నుంచి వాళ్ళు దే ఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మోటార్స్, BLDC మోటార్స్, ఆటోమొబైల్స్కి లేదా పెద్ద పెద్ద ఫరమ్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, వాటికి. సో ఆ BLDC మోటార్ని వై కాంట్ దే పుట్ ఇట్ ఇన్ ఎ వెహికల్, ఆ దీంతో వచ్చారండి. సో దే హ్యావ్ స్టార్టెడ్, ఓకే వీఆర్ ద పైనీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, మోటార్ ఇండస్ట్రీలో. సో ఆ మోటార్స్ని వై కాంట్ వి గివ్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ టు ద కస్టమర్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ కన్జ్యూమర్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు ఏథర్ వాడుతున్నారు, ఇట్స్ ఒక రకంగా చెప్పంటే ఇట్స్ ప్రీమియం సెగ్మెంట్. మీరు స్పీడ్ ఎక్కువ వెళ్ళాలి, పర్ఫార్మెన్స్ అని చెప్పి వెళ్ళారు. బట్ రెగ్యులర్గా రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పర్ఫార్మెన్స్ అవసరం లేదు, దే వాంట్ మైలేజ్. సార్ ఇప్పుడు నాకు పెర్ఫార్మెన్స్ అవసరం కాదు, నాకు క్వాలిటీ కావాలి. నేను క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఇతరికి వెళ్ళా. సో ఇప్పుడు నేను ఇంకొక బండి కొంటున్నానంటే ఖచ్చితంగా నేను క్వాలిటీ వస్తా. సో క్వాలిటీ పరంగా బికాస్ ఎలా మీరు బెస్ట్ అంటారు? సో క్వాలిటీ పరంగా వచ్చేసరికి మనది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అండి మెటల్ బాడీ. సో ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మీకు మెటల్ బాడీ, బికాస్ D15 లాంచ్ చేసే వరకు మెటల్ బాడీ లేదు. చేతకు ఒకటే ఉండేది. బట్ తర్వాత బికాస్, బట్ చేతక్ ప్రైసింగ్ చేతక్ అంటే 1,60,000 అండి. 1,65,000 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 165. మంది బికాస్ D15i వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ 1 lakh అండి. ప్రో వచ్చేసరికి 1,15,000 ఎక్స్ షోరూమ్. సో ప్రైసింగ్ ఎక్కడండి, ఎంత గ్యాప్ ఉంది?
అండ్ చేతక్ రేంజ్ వచ్చేసరికి మీకు దగ్గరగా 85 అట్లా వస్తుంది రియల్ టైం. మంది వచ్చేసరికి రియల్ టైం సింగిల్ పర్సన్ 100. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి రైడ్ చేశారు. నేను ఒకసారి బికాస్ D15 Pro నేను రైడ్ చేశానండి. ప్రోకి ఐకి డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక టెలిమాటిక్స్ ఒకటి మారుతాయి అంతే. అప్పుడు నాకు 108 కిలోమీటర్స్ వచ్చింది అండ్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్ హరి గారికి 124 కిలోమీటర్లు వచ్చింది. 114 అండ్ 10 కిలోమీటర్స్ లింప్ మోడ్లో. మీకు ఆ రోజు చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పాను సార్, 100+ అయితే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పాను, యాజ్ ఐ ప్రామిస్డ్. నేను ఎందుకు 100+ అన్నా అంటే వీ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఫస్ట్ ఒక వెహికల్ వచ్చిన తర్వాత మాకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దే విల్ సెండ్ ఇట్ టు ద డీలర్. సో అందరికి డీలర్స్ని అందరిని ఒక చోట అసెంబుల్ చేసి దే విల్ టేక్ ఆల్ ద వ్యూస్, తీసుకొని దాన్ని బట్టి మా వెహికల్ డిజైన్ చేశారు. సో అప్పుడు ఏంటంటే 100 కిలోమీటర్ రేంజ్ అనేది అందుకే మేము అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను. లేకపోతే నేను చెప్పొచ్చు సార్ నాది 140 వస్తుంది 150 అని వచ్చి ఇట్ వోంట్ కమ్ అప్ టు 110 or 100. సో ఇది ట్రూ రేంజ్. సో కంపెనీ ఈస్ క్లెయిమింగ్ 115, బట్ రియాలిటీ ఎగ్జాక్ట్గా వచ్చేసరికి మనకి 100, 110 అలా వస్తుంది బేస్డ్ ఆన్ అవర్ రోడ్ కండిషన్స్ అండ్ డ్రైవింగ్ బిహేవియర్. అంటే నేను ఒకళ్ళ దగ్గర విన్నాను సార్, సో ట్రూ రేంజ్ అనే మాట ఎందుకు వస్తుంది అని చూసుకుంటే కనుక వీళ్ళు అబద్ధం చెప్తేనే ట్రూ రేంజ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఐడీసీ రేంజ్ మీరు చూపించుకుని ఐడీసీ రేంజ్ ట్రూ రేంజ్ అని చెప్పారంటే ఐడీసీ రేంజ్ తప్పనే అర్థం. అంటే ఒకటి సార్, ఐడీసీ రేంజ్ ఇస్ డన్ ఆన్ సమ్ ఒక ఏఆర్ఐలో టెస్టింగ్ చేసినప్పుడు దే హ్యావ్ సమ్ కండిషన్స్. అంటే దే కీప్ ఏ వెయిట్ ఆఫ్ 20 kgs అలా వెయిట్ పెట్టి దాని మీద రన్ చేస్తారు. ఇట్స్ నాట్ రన్ ఆన్ రోడ్. సో ఐడీసీ రేంజ్ అనేది ఎప్పుడు ఏఆర్ఐ టెస్టెడ్ రేంజ్ ఐడీసీ రేంజ్. మా కంపెనీ ఫస్ట్ నుంచి బికాస్ ట్రూ రేంజ్ 115 అని చెప్తుంది, బట్ యాజ్ ఎ డీలర్ ఐ కెన్ సే ట్రూ రేంజ్ 115, బట్ ఇట్స్ నాట్ ట్రూ రేంజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హరి ఉన్నారు సార్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్, అతనికి 114 వచ్చింది, దట్ ఈజ్ ఎ ట్రూ రేంజ్. ఇప్పుడు నాకు వచ్చింది 108, నేను కొంచెం హెవీగా ఉంటాం కాబట్టి 108 వచ్చింది, సో దట్ ఈస్ ట్రూ రేంజ్. సో మీరు రేంజ్ విషయంలో పక్కగా ఉన్నారు. మేము పక్కగా. ఇందాక చెప్పే కదండి మీకు ఆర్కిటెక్చర్ అనేది, వెహికల్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందండి. సో ఇది కంట్రోలర్ అండి, అండ్ దీని కింద ఒక ఫ్యాన్ వస్తుంది, కంట్రోలర్ కూడా హీట్ అవుతుంది కాబట్టి దాన్ని హీట్ తగ్గించడానికి. అండ్ ఇవి ఫ్యూజెస్, ఇక్కడ ఒక సెట్ ఫ్యూజ్ ఉంటుంది, ఇక్కడ ఒక సెట్ ఉంటుంది కంట్రోలర్ అటుపక్క ఇటుపక్క. సో ఏంటంటే మాకు అడ్వాంటేజ్ దీనివల్ల ఎక్కడ ఇష్యూ వచ్చింది ఏంటి వెంటనే తెలిసిపోతుంది. ప్రతి బళ్ళలో ఇలాంటివి ఉండవు అనుకుంటా కదా. ఇట్లాంటివి ఉండవండి, ఇది DC కన్వర్టర్. అంటే ఇంత కాంప్లికేటెడ్ ఏ బండిలో ఉండదు సార్. సో అంటే చూడటానికి ఇలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది మనకి, బట్ మాకేంటంటే వీ నో వేర్ టు సర్చ్. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మనకి ఈ ఫ్యూజుల్లో తెలిసిపోతుంది. సో ఆ ఫ్యూజ్ తెలుసుకొని దాన్ని బట్టి మనం ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఇష్యూని కస్టమర్కి. సో కస్టమర్కి కూడా ఎక్కువ టైం తీసుకోదు, అంతేగాని 3 నెలలు 4 నెలలు మన దగ్గర బండి ఉండదండి. మ్యాక్సిమం మీకు చెప్పినట్టు 1 day or 2 days, దట్స్ ఇట్. నెక్స్ట్ నేను అడిగేది ఏంటంటే బ్యాటరీ. ఇప్పుడు ఏతర్ లాంటి బండి వాడిన వాళ్ళకి బ్యాటరీ గురించి ఖచ్చితంగా మొత్తం తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు బ్యాటరీస్ ఏం వాడుతున్నారు మీరు? బ్యాటరీస్లో బికాస్ ఎందుకు బెస్ట్ అంటారు? సో బ్యాటరీస్లో ఎందుకు బెస్ట్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండి. ఐ కెన్ సే ఇట్స్ ఫస్ట్ ఇన్ ఇండియా. మేము ఎందుకు ఫస్ట్ ఇన్ ఇండియా అంటున్నాం అంటే వీఆర్ గివింగ్ ద బ్యాటరీ విత్ అల్యూమినియం కేసింగ్, 3 layer అల్యూమినియం కేసింగ్ వస్తుంది. సో నా బ్యాటరీ అలాగే కొంచెం వెయిట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ అల్యూమినియం కేసింగ్. అండ్ ద సెల్స్ వాట్ వీ యూస్ అడ్వాన్స్ 21,700 లిథియం సెల్స్ వాడతాం. మీకు అది తెలిసిందే, విచ్ దే యూజ్ ఇన్ ఏథర్ ఆర్ టెస్లా ఆర్ ఎనీ అదర్ మేజర్ బ్రాండ్, యూ నేమ్ ఇట్, దే యూజ్ ఇట్. అండ్ మేము అసలు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము బికాస్ వీ చూస్ ద బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. 3.1 kWh బ్యాటరీ, అది నార్మల్గా మీ అంచనా ప్రకారం ఎంత అవుతుంది? 3.1 kWh కాస్టింగ్ తయారు చేయడానికి నాకు తెలిసి ఒక 90,000 అవుతుంది సార్. ఇది మంచి క్వాలిటీ. 90,000 వితౌట్ సబ్సిడీ నెంబర్ 1 బ్యాటరీ కావాలంటే 90,000 అవుతుంది. 45,000 సబ్సిడీ చేస్తే బ్యాటరీ కాస్ట్ అంతే ఉండొచ్చేమో. అంటే అలా కాదు సార్, సబ్సిడీ అనేది మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇట్స్ 100% మేడ్ ఇన్ ఇండియా అయితేనే సబ్సిడీ వస్తుంది. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కూడా బికాస్ వాళ్ళు డిజైన్ చేసి చేపిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ హౌస్. నేనేదో బయట ట్రాన్టెక్ బ్యాటరీ తేవటము లేదా బయట ఎనీ అదర్ కంపెనీ బ్యాటరీ తెచ్చి థర్డ్ పార్టీ బ్యాటరీ నా బండిలో పెట్టట్లా. ఇట్స్ ప్యూర్లీ మేడ్ బై ద కంపెనీ. ఎంతో కష్టపడి R&D చేసి తీసుకొచ్చారు. మీకు అదే 3.1 kWh బ్యాటరీ నార్మల్ ఇప్పుడు ఏదైతే మోడల్స్ ఉన్నాయో మీకు బయట బ్యాటరీ కాస్ట్ ఎంత అవుతుందండి? 30,000 40,000 అంటారు హార్డ్లీ. కానీ మా బ్యాటరీ కాస్ట్ వచ్చేసరికి 80,000 అండి. సార్ ఇప్పుడు ఈ బ్యాటరీ కాస్ట్ పెరుగుతుంది కదా, జనరల్గా కస్టమర్లో వచ్చే డౌట్ ఏంటంటే 3 years వ్యారంటీ అని చెప్తున్నారు మీరు. 3 years వ్యారంటీ అయిపోయాక బ్యాటరీ మార్చుకోవాలా అన్న ఆలోచనలో కస్టమర్ ఉన్నారు. సో 3 years అయిపోయాక అతను మళ్ళీ 80,000 పెట్టుకోవాలంటే ఇబ్బంది కాదా?
సార్ ఒకటి ఫస్ట్ దీంట్లో 2 విషయాలు క్లారిఫై చేస్తాను సార్. ఇప్పుడు మా కంపెనీ ఇంత R&D చేసింది కాబట్టి ఇట్స్ ఏ రిపేరబుల్ బ్యాటరీ. మీకు బయట ఎనీ అదర్ లోకల్ బ్రాండ్స్ తీసుకుంటే అది రిపేరబుల్ బ్యాటరీ అంటే కాదు. దే హ్యావ్ టు రిప్లేస్ ద బ్యాటరీ స్ట్రైట్ అవే. అంతేగాని దాని లోపల ఏముంది ఏంటి అని ఎవరికి తెలియదు. మాది రిపేరబుల్ బ్యాటరీ ఫస్ట్ థింగ్. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు విల్ చెక్ ఇట్, అసలు ఎక్కడ ఇష్యూ వచ్చింది, వెదర్ ఇట్స్ బిఎంఎస్ఆ లేకపోతే సెల్ ఏదైనా పోయిందా ఏంటి అని, దాన్ని బట్టి మనం చేస్తాం. సెకండ్ థింగ్, ఈ 3 yearsలో కస్టమర్ హౌ మచ్ ఈజ్ సేవింగ్ ఆన్ పెట్రోల్ సార్? ఇఫ్ యూ అజ్యూమ్ హీస్ ట్రావెలింగ్ 100 kilometers a day, యాక్టివా మీద అయితే కనుక 45 kilometers ఈజ్ అ మైలేజ్ నార్మల్గా వచ్చేది, 40-45, ఆన్ హయ్యర్ సైడ్ 50 వేసుకుందాం. సో 2 లీటర్లు పెట్రోల్. ఈరోజు 2 లీటర్ల పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందండి? 220. పోనీ 200 వేసుకోండి, 20 రూపాయలు తక్కువ అనుకుందాం, 200 రూపాయలు. మీకు ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 యూనిట్లు పడుతుందండి. ఆఫ్టర్ ఆల్ పవర్ లాసెస్ కానీ అంతా 3.5 units అంటే ఎంత సార్? ఇప్పుడు ఉన్న కాస్ట్ 25 రూపీస్ హౌస్ హోల్డ్. ఇవన్నీ అందరూ చెప్పేవే, ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు ఇదే చెప్తారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 3 ఏళ్ళకి బ్యాటరీ పాడైపోద్దా? ఎందుకంటే 3 ఏళ్ళు వ్యారంటీ అని అంటున్నారు కదా, ఇప్పుడు బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది సార్ జనరల్గా? సో జనరల్గా దీనికి వచ్చేసరికి 1500 లైఫ్ సైకిల్స్ అండి. సో మీకు 1500 లైఫ్ సైకిల్స్ అంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకుంటే 5 రోజులు 5 ఏళ్ళు అంతే. సో 5 ఏళ్ళు కూడా ఎలాగంటే డైలీ అతను 100 kilometers కనుక తిరిగితే డైలీ బ్యాటరీ ఎంటీ అయిపోతే 1500 లైఫ్ సైకిల్స్. సో 1500 లైఫ్ సైకిల్ అంటే బ్యాటరీ ఎటు చూసుకున్నా కూడా 130,000 kilometers రావాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1.5 lakhs సార్. కంపెనీ హ్యాస్ టోల్డ్ అరౌండ్ 1.8 అట్లా వస్తుంది అన్నారు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గో అరౌండ్ 1.5 lakh kilometers ఈజీగా కస్టమర్ రైడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ కస్టమర్ కొన్ని డౌట్ ఏంటంటే, మరి అదేదో ఇప్పుడు 1500 లైఫ్ సైకిల్స్ అని చెప్పొచ్చు కదా, 1500 లైఫ్ సైకిల్స్ అంటేనే మనకి 5 ఏళ్ళు అవుతుంది కదా, బ్యాటరీ వారంటీ 5 ఏళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు 3 ఏళ్ళు ఇస్తున్నారని చెప్పి అడుగుతారుగా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూసేజ్ సార్. ఫస్ట్ సింపుల్, ఇప్పుడు లాస్ట్ టైము మీరు మా కస్టమర్ ఒకరిది రివ్యూ చేశారు. సో B8 తీసుకున్నారు ఆయన. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆయన 6 నెలల్లో ఆ 30,000 తిరుగుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఒక క్లారిఫికేషన్ మీరు ఇవ్వాలి. అది నేను వీడియో పెడితే కొంతమంది ఫేక్ అన్నారు. ఆ ఫేక్ అన్నారు కాబట్టి ఆ వీడియో కస్టమర్ది నెంబర్ నేను కింద కామెంట్స్లో ఇస్తాను, మీరు ఓకే అంటే కనుక. ఓకే సార్, వీఆర్ ఓకే. నేను కస్టమర్కి కూడా నేను చెప్పాను ఆల్రెడీ, వీ హ్యావ్ గివెన్ ఎ పేపర్ అవుట్ ఆన్ హిమ్ యాజ్ వెల్. సో ఆయన అడిగే మేము కన్సర్న్ తీసుకునే పేపర్ యాడ్లో ఆయన మొబైల్ నెంబర్ కూడా వేసాం లాస్ట్ టైం దసరాకి. అండ్ దట్స్ ఎ అడ్వాంటేజ్. ఆయన ఇప్పుడు ఎలా తిరుగుతున్నారంటే ఈ హ్యాస్ సేవ్డ్ ఎ లాట్. ఆయన వారంటీ అయిపోయింది, ఆయనకి అసలు భయమే లేదు, వారంటీ అయిపోయింది. చెప్పాలంటే మీరే భయపడ్డారు సార్, ఈయన వారంటీ అయిపోయింది సార్. వారంటీ అంటే సార్ ఒకటి, ఇప్పుడు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నార్మల్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుందాం, మీరు కానీ నేను కానీ ఎంత తిరుగుతాం సార్ పర్ డే? హార్డ్లీ 40-50. మన లోకల్ పనులు చూసుకొని అయిపోతాయి. యాజ్ ఎ జొమాటో రైడర్ ఈజ్ రైడింగ్ అరౌండ్ 150 kilometers a day. సో వారంటీ ఆయన దగ్గర అయిపోయింది. నేనే అడిగాను, సార్ ఏంటి సార్ మరి పరిస్థితి, మరి వారంటీ అయిపోయింది కదా. ఏముంది సార్, నాకు ఇంత సేవ్ అయింది, దగ్గరగా ఐ సేవ్డ్ 1 lakh ఇన్ ది 6 months. ₹1,00,000 నేను మళ్ళీ 2 బ్యాటరీలు కొనుక్కున్నా, నాకు సరిపోద్ది కదా సార్ అంటున్నాడు ఆయన. అంటే ఒక అతను కామెంట్ పెట్టారండి, 6 నెలల్లో 30,000 kilometers తిరిగారంటే డైలీ 166 kilometers తిరిగినట్టు. ఆ కామెంట్ కూడా మీకు నేను పైన డిస్ప్లే చేస్తాను, అది ఫేక్ అని చెప్పి ఖచ్చితంగా అన్నారు. సో బ్రదర్ మీకు నేను చెప్తున్నాను, ఆ కస్టమర్ నెంబర్ కూడా నేను కింద కామెంట్స్లో పెడతాను, కావాలంటే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే అడగచ్చు. సో ఇక్కడ విజయవాడలోనే తిరుగుతారు సార్. మీరు ఎప్పుడైనా జొమాటో ఆర్డర్ చేస్తే ఒక్కొక్కసారి ఆయన రావచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు రైడర్ పికప్ చేస్తారు కదా. సో యూ కెన్ ఆస్క్ హిమ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ జొమాటో యాప్, అప్పుడప్పుడైనా యూజ్ చేసి గో. ఆయన తగిలినప్పుడు అడగండి, తప్పే ఉంది. ఇక్కడ ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నానండి, బ్యాటరీ 3 ఏళ్ళు వ్యారంటీ అంటే 3 ఏళ్ళకి అది పాడైపోతుందని కాదు. మన ఫోన్కి కూడా 1 year వ్యారంటీ ఇస్తారంటే 1 yearలో పాడైపోతుందని కాదు కదా. మీరు కనుక మంచి బ్యాటరీ అంటే మంచి కంపెనీకి సంబంధించిన బ్యాటరీ కనుక కొంటే అది మీకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాకా వస్తుంది బ్యాటరీ అనేది. అంటే నేను ఒక ఏతర్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ బట్టి నేను సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చెప్తున్నాను. దాంట్లో ఏతర్లో వాడేది LG సెల్స్, దీంట్లో వాడేది పానాసోనిక్ సెల్స్ అనమాట. అండ్ నేను అనుకోవడం ఏంటంటే టాటా నెక్సాన్లో కూడా మనకి ఇదే బ్యాటరీ వాడతారు. అవును సార్, టాటా నెక్సాన్ కానీ ఏదైనా మేజర్ బ్రాండ్, యూ టేక్ ఎనీ మేజర్ బ్రాండ్. నెక్సాన్ LFP అనుకుంటా అండి, LFP అయినా, బట్ దే యూజ్ ఫ్రమ్ పానాసోనిక్ అండ్ LG. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో దాన్ని బట్టి వెళ్ళాలి. ఇప్పుడు అదే చెప్తాను, పానాసోనిక్ సెల్ ఒకటి నార్మల్గా కాస్ట్ ఒక ₹1,000 అయింది అనుకుందాం. అదే నార్మల్ పానాసోనిక్ కాకుండా నార్మల్ లోకల్ క్వాలిటీ సెల్ అయితే మీకు 300లో కూడా అయిపోతుంది. సో అప్పుడు బ్యాటరీ ప్యాక్ తయారు చేయడానికి ఎంత అవుద్ది? 300 అండి. అండ్ సార్ ఇంకొకటి బ్యాటరీ విషయంలో నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, మనం ఎక్కువ ప్రొలాంగ్ చేయం టాపిక్ని. బెగాస్లో వచ్చే స్క్రీన్
ఇప్పుడు వేరే బ్రాండ్స్ మనకి టచ్ స్క్రీన్ కూడా ఇస్తున్నాయి ₹1,00,000 కాస్ట్లో. మీరు స్క్రీన్ ఏమో బేసిక్ది ఇస్తున్నారు, బేసిక్ ఎల్ఈడి స్క్రీన్, ఎల్సిడి స్క్రీన్ ఇస్తున్నారు. అది ఎందుకు అప్గ్రేడ్ అవ్వట్లేదు? మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇప్పుడు బండి ₹1,00,000 చెప్తున్నారు మీరు, ₹1,00,000కు 45,000 సబ్సిడీ ఉంది కదా, అంటే మొత్తమే టోటల్ 1,45,000, 1,48,000 దాకా ఉంది. ఆ స్క్రీన్ ఒక్కటి ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? సార్ ఇప్పుడు నేను కస్టమర్ కన్వ్యూయర్స్ కానీ ఒకటే చెప్తాను సార్. డోంట్ గో ఫర్ ద లుక్స్. ఇప్పుడు మనకి ఇదివరకు ఒక సామెత ఉన్నది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో పైన ఆ స్క్రీను హడావుడి చూసి వెళ్ళదండి. యూ జస్ట్ నో వాట్స్ ఇన్ ద వెహికల్. ఇప్పుడు నా వెహికల్కి కంట్రోలర్ ఉంటుంది, కంట్రోలర్ నుంచి మళ్ళీ ఫ్యూజెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, దాని నుంచి మళ్ళీ డీసీ కన్వర్టర్ ఉంటుంది. చూపిస్తారా మాకు అది? తప్పకుండా సార్, ఒకసారి చూపిస్తాను. దాంట్లో ఏంటంటే అంత చేస్తేనే వెహికల్ అంత సేఫెస్ట్ అయింది. అంతేగాని ఏదో ఒక చిన్న చైనా కన్వర్టర్ పెట్టేసి ఓ 2 వైర్లు దాన్ని తగిలిచ్చి బ్యాటరీ కనెక్ట్ చేసి మోటార్ కనెక్ట్ చేస్తే కాదండి బండి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ R&D బిట్వీన్ ఇట్. ఎందుకంటే ఏ మాత్రం ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ అన్నాక మీకు తెలిసిందే ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బ్యాటరీ నుంచి పవర్ ఎక్కువ వెళ్ళటం. కానీ అది కనుక కరెక్ట్గా క్యాచ్ చేయలేదు అంటే మనకి ఈ వెహికల్ మిస్ఫైర్ అవటాలు, వెహికల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాలిపోవటాలు అయ్యానండి రీజన్స్. ఆ కంట్రోలరు, ఆ ఫ్యూజెస్ అవన్నీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా బండి ఏదో ఊరికే అలా పెట్టి ఇచ్చేయటం కరెక్ట్గా. సో ఇప్పుడైతే మీరు చెప్పేదాన్ని బట్టి మీ బండి సేఫెస్ట్ అంటారు. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయితే రాదు అని అంటారు. ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఏదైతే ఒకటి చెప్పగలను సార్, మీరు కావాలంటే యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎక్కడైనా కొట్టి చూడండి, దెర్ ఈజ్ నో ఇన్సిడెంట్ దట్ బికాస్ వెహికల్ హ్యాస్ గాట్ ఫైర్డ్. అంటే వాల్యూమ్ తక్కువ ఉందేమోగా. వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడే మరి ఓలా కూడా ఫైర్ అయింది కదా స్టార్టింగ్లో. అంటే వద్దులేండి, ఒక బ్రాండ్ మనం నేమ్ చెయ్యొద్దు. ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్. వీఆర్ స్పీకింగ్ అబౌట్ మేజర్ వెహికల్స్. ఏది కస్టమర్ ఇప్పుడు ఎక్కువ మాకు వచ్చేది కూడా అదే సార్. ఎక్కువ మాకు ఓలా నచ్చిందండి, లేకపోతే ఓలా ఇదన్నీ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. ఎవరి చాయిస్ వాళ్ళది, ఎనీ కస్టమర్ విష్. బట్ స్టార్టింగ్లోనే ఇదైంది, కరెక్షన్ చేశారు అలాగా. బట్ మేము ఆ కరెక్షన్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. మేము ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో సార్ ఇప్పుడు మీరు విజయవాడలో ఎప్పుడు మొదలుపెట్టారు షోరూమ్ ఇది? సో Jan 23rd, 2021 అండి. సో 23rd అంటే ఆల్మోస్ట్ 22. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా అవుతుంది. ఇప్పుడు Jan 20కి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో మీకు వచ్చిన బ్యాటరీ కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి? అంటే మీరు ఓపెన్గా చెప్పండి నాకు ఈ మాట. నేను ఓపెన్గా చెప్తాను సార్. ఐఎమ్ హ్యాపీ టు సే బికాస్ ఐ లైక్ కంప్లైంట్స్. ఎందుకంటే కంప్లైంట్ వస్తేనే వేర్ వీ కెన్ సపోర్ట్ ద కస్టమర్ యాజ్ వెల్ యాజ్ మాకు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాకు వచ్చిన బ్యాటరీ కంప్లైంట్స్ అవుట్ ఆఫ్ మై 250 వెహికల్ సేల్, నా 250 అమ్మాయిన్ విజయవాడలో టిల్ నౌ. సో 250 వెహికల్స్లో నాకు వచ్చిన బ్యాటరీ కంప్లైంట్లు మూడు బ్యాటరీలు రిప్లేస్ చేసాం అంతే. 3 ఏమో చేశారు అంటే ఏహెచ్ తక్కువ వస్తుంది. సో దెన్ వీ హ్యావ్ రిప్లేస్డ్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. అంతేగాని ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం రాలేదు. లైక్ బ్యాటరీ అప్పటికి బ్యాటరీ ఏహెచ్ తక్కువ వచ్చింది కూడా, ఎంత 3%, 4% తక్కువ వచ్చింది, దాన్ని నామినల్. సో మేమేంటంటే ఇట్స్ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ దాన్ని తీసి వెంటనే రిప్లేస్ చేసి. సో నెక్స్ట్ నాకున్న డౌట్ ఏంటంటే సార్, సర్వీస్. ఇప్పుడు సపోజ్ నా బ్యాటరీ రిపేర్ వచ్చింది అనుకోండి, నా బ్యాటరీ అంటే మీరు నా బ్యాటరీ యూట్యూబర్ కాబట్టి అబ్బో వీళ్ళు మళ్ళీ నెగిటివ్ చెప్పేస్తారేమో అని చెప్పి మీరు త్వరగా ఇవ్వచ్చు. సపోజ్ ఒక కస్టమర్ బ్యాటరీ రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్కి వచ్చిన బ్యాటరీ మీరు ఎన్ని రోజుల్లో రీప్లేస్ చేయగలరు? లేకపోతే ఏదైనా ఒక పార్ట్ కంప్లైంట్ వచ్చింది, ఈ పార్ట్ మీరు ఎన్ని రోజుల్లో రీప్లేస్ చేయగలరు? ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గాయేమో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో నేను గత సంవత్సరం నుంచి 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, రిపేర్కి వెళ్ళిన బళ్ళు 3-4 నెలలు షోరూంలో ఉండిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మీ దగ్గర సర్వీస్ పార్ట్స్, మీరు స్పేర్ పార్ట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బిగాస్ నుంచి సార్ పర్టికులర్లీ వాళ్ళు ప్రతి వెహికల్కి స్పేర్ పార్ట్స్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తారు. లైక్ చైల్డ్ పార్ట్స్, బ్రేక్ లివర్ పోయింది, స్క్రీన్ డిస్ప్లే పోయింది, మోటార్ ఇష్యూ వచ్చింది. సో అట్లా ఏది ఇష్యూ వచ్చినా నా దగ్గర మోటార్తో సహా స్పేర్ ఉంటుంది ప్రతి బండికి. ఎన్ని ఉంటాయి సార్? సో వీ మెయింటైన్ స్టాక్ ఆఫ్ 10 క్వాంటిటీ ఈచ్. సో ఎప్పుడైతే మనకి లెస్ దాన్ 6కి వస్తుందో వీల్ ఆర్డర్ ఇట్ అగైన్, 10 తక్కువ చూసుకుంటాం. అండ్ కమింగ్ టు బ్యాటరీ, మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ సిస్టమ్ కాల్డ్ సపోర్ట్ బ్యాటరీ సిస్టమ్. సో కస్టమరు బ్యాటరీ వల్ల ఏదన్నా ఆగిపోయింది లేదా బ్యాటరీ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకుందాం, లెట్స్ ఎగ్జాంపుల్ ఇష్యూ వచ్చింది, వెంటనే మా దగ్గర సపోర్ట్ బ్యాటరీ అని ఉంటుంది, సపోర్ట్ బ్యాటరీ ఇచ్చేస్తాం. ఈ బ్యాటరీ రిపేర్ అయ్యి వచ్చే వరకు కస్టమర్ ఆ బ్యాటరీతో హీ కెన్ రన్ ద వెహికల్. ఆ సపోర్ట్ బ్యాటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్కి వెహికల్ ఆగం, మాకు అసలు ప్రెషర్ ఉండదు ముందు కస్టమర్ నుంచి, దట్ అసలు ఏమైంది బ్యాటరీకి ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయగలం. సో ఒకవేళ రిపేర్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, మీరు ఒక బ్యాటరీ మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారు,
ఎన్ని బ్యాటరీలు ఉంటాయి? సపోర్ట్ బ్యాటరీలు నా దగ్గర 4 ఉంటాయి. ఇప్పుడు 4, 10 వచ్చాయి అనుకోండి సార్, 10 రిపేర్లు వచ్చాయి అనుకోండి. ఓకే సార్, ఇప్పుడు 10 వచ్చినాయి అనుకోండి సార్, వీల్ అరేంజ్ ఆర్ టెస్ట్ డ్రైవ్ బ్యాటరీస్ యాజ్ వెల్. సో కస్టమర్ని అయితే మీ షాప్ దగ్గర ఉండనివ్వరు, అస్సలు వెహికల్ అయితే మీ దగ్గర ఉంచుకోరు. అదర్ దాన్ యాక్సిడెంట్ కేస్ అయ్యి ఇన్సూరెన్స్ అప్రూవల్ రావటం లేట్ అయ్యి తప్పితే నా వర్క్షాప్లో బండి ఉండదండి. మ్యాక్సిమం 1 డే ఈజ్ అ సర్వీస్ టైం, దట్స్ వీ హ్యావ్ కెప్ట్ ఎట్ యాక్ట్. సో మా టీం పర్టికులర్గా ఫాలో అవుతారు. 1 డే మ్యాక్స్ 1.5 డే అంతే. సో నేను ఒకటి గమనించింది వీళ్ళ దగ్గర ఒక గుడ్ పాయింట్ ఏంటంటే, విజయవాడ షోరూంలో వీళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే వచ్చారో, అంటే వీళ్ళు ఎవరైతే బండి కొన్నారో ప్రతి నెంబర్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. టెస్టిమోనియల్స్. ఎవరికైనా డౌట్ ఉంటే షోరూమ్కి వచ్చి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. కస్టమర్ని అడగచ్చండి, అది కావాలనే పెట్టాం. బికాస్ ఎందుకంటే మీరు అన్నట్టు కొంతమంది ఇట్లా ఇందాక వీడియోస్ ఫేక్ అది ఇది అంటున్నారు కదా, సో దాని గురించి సో వీ హ్యావ్ టేకెన్ కస్టమర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కస్టమర్ టెస్టిమోనియల్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ చేత్తో వాళ్ళు సైన్ చేసి ఫిల్ చేసిన ఫామ్స్ అవన్నీ. సో నేను కూడా కొన్ని చూశాను సార్, Yeah, దాంట్లో మీకు కొంచెం కావాలంటే బిల్డ్ క్వాలిటీ కానీ కొంతమంది నార్మల్ ఓకే అని చెప్పి పెట్టారు. సో వాళ్ళకు కూడా మీరు కాల్ చేయండి, వాళ్ళు ఎందుకు అలాగా ఉన్నారనేది. తప్పేం లేదు సార్, ఇప్పుడు అందరికీ కాల్ చేయమని చెప్తాం మేము కూడా. వాళ్ళు నచ్చిన బుక్లెట్ ఇస్తాం. సో ఈ కెన్ టేక్ ఎనీ వన్ అండ్ హీ కెన్ కాల్. సో దట్స్ అ కాన్ఫిడెన్స్ వీఆర్ హ్యావింగ్ ఆన్ దిస్ బ్రాండ్. దట్స్ వై హ్యావ్ టేకెన్ 2 districts, కృష్ణా అండ్ గుంటూరు. ద రీజన్ కృష్ణా గుంటూరుకి మొత్తం మీరేనా? మొత్తం నేనే సార్. సో ఐ విల్ హ్యావ్ సబ్ డీలర్స్ అండర్. సో ఎందుకు అంటే బిల్డ్ క్వాలిటీ ఓకే అంటే ఇప్పుడు ఇట్స్ మెంట్ ఫర్ లోకల్ కమ్యూట్ సార్. అదే కానీ ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వెహికల్ మీకు తెలిసిందే, ఎట్ ఏ స్ట్రెచ్ 300, 200 వెళ్ళే వెహికల్స్ ఏవీ లేవు ఇప్పుడు మార్కెట్లో. సో బట్ వాళ్ళు ఎలా చూస్తారంటే తీసుకెళ్ళి బిగాస్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏతర్తో కంపేర్ చేస్తారు. ఏతర్ ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్, బిగాస్ ఈజ్ ఎ రెగ్యులర్ కంప్యూటర్ సెగ్మెంట్. ఒక నార్మల్లో పల్సర్ బండిని తీసుకెళ్ళి మనం ఏ సిటీ 100తోనో ప్యాషన్తోనో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే నేను కూడా అందుకనే బిగాస్ కొందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏతర్ ఉంది కానీ ఐఎమ్ నాట్ పర్సన్ హూ లుక్స్ ఫర్ పెర్ఫార్మెన్స్. నేను పెర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ, ఎందుకంటే మేము 30కి వచ్చాం కదా, 30 ఏళ్ళకి వచ్చాం కదా సార్, పెర్ఫార్మెన్స్లు స్పీడ్లు అయినా మేము పట్టించుకోం కదా. సో ఒక ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ అయితే కొందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మీకు ఆ వ్లాగ్ అయితే వస్తుంది, మేము వెహికల్ కొంటున్న వ్లాగ్ అయితే. సో బిగాస్ పైన నమ్మకం ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ నమ్మకం ఎంత ఉందో కూడా నేను కూడా చెప్తాను, ఎందుకంటే మన వ్లాగ్స్ కూడా వస్తాయి. బిగాస్ పైన ఒక అతి దారుణమైన వ్లాగ్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. తప్పకుండా సార్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.